ఈ వారము బాప్తిసం గురించి వివరంగా చెబుతా. నీటి బాప్తిసం గురించి వివరంగా చెబుతా. ఎవరెవరు తీసుకోవాలి బాప్తిసం అనే దాని మీద. కొన్ని రకాల జనులు ఉన్నారు, వాళ్ళందరికీ బాప్తిసం కావాలి. ముందుగా ఇది నిజముగా దేవుని ఆజ్ఞ కాదనేది మనం చూసుకుంటే మార్కు సువార్తకి వెళదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు చాలా స్ట్రిక్ట్ పర్సన్, అదేవిధంగా చాలా కేర్ పర్సన్, మన పట్ల కేర్ తీసుకునే పర్సన్, మనల్ని ప్రేమించి మన పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. మనుషులంటే చాలా ప్రేమ ఆయనకి, ఎందుకంటే తన బిడ్డలే అందరూ. శిష్యులు కూడా ఆఖరణ ఇచ్చిన ఒక అమెండ్మెంట్ ఏంటంటే వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళి అని చెబుతూ, సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెబుతూ వారికి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. బాప్తిసం ఇవ్వండి అన్నాడు. తర్వాత శిష్యులుగా చేయమన్నాడు. ఇదంతా గొప్ప ఆజ్ఞ. దేవుడు తన బిడ్డల పట్ల ప్రేమ. ఎందుకంటే ప్రజెంటు ఏ ఒక్కరు కూడా బాప్తిసం లేకుండా పరలోకం వెళ్ళరు. బాప్తిసం యొక్క పరమార్థం కూడా పోయిన వారం చెప్పాను, దాని అర్థం చెప్పాను. ఈరోజు నా ఉద్దేశం చెప్పే సమయం చాలదు కాబట్టి ఎవరెవరు తీసుకోవాలో చెప్తా మీకు. బాప్తిసం అందరూ తీసుకోవాలి. అందరిలో ఎలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కావాలా వద్దా అనేది మాట కొంచెం స్పష్టంగా మీతో వివరిస్తాను ఇవాళ. కాబట్టి బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యమైందో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళి యోహాను చేత బాప్తిసం పొందుకున్న ఆ సన్నివేశమును బట్టి మనకు అర్థమవుద్ది ఎంత ప్రాముఖ్యమైందో బాప్తిసం. చాలామంది తెలియక మందిరానికి వెళుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాళ్ళని పాస్టర్ గారు చూస్తూనే ఉంటాడు, వాళ్ళ కానుకలు తీసుకుంటూనే ఉంటాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానుకలు ఇచ్చిన తర్వాత వాళ్ళ గృహాలకు వెళుతూనే ఉంటాడు. కానీ మారు మనసు రక్షణ బాప్తిసం గురించి ఎక్కువగా వాళ్ళని ప్రేరేపితులుగా చేయడు, ప్రేరేపించడిన, వాళ్ళని ప్రోత్సహించడు. అంటే ఈయనతో సంబంధ బాంధవ్యాలు ఉంటే చాలు, గుడికి వచ్చి వెళుతూ ఉంటే చాలు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే చాలు, కానుకలు ఇచ్చేస్తే చాలు, అంతేనంటారా? అంటే నీతో కలిసి ఉండటం ముఖ్యమా? నీతో అనుబంధం ముఖ్యమా? యేసయ్యతో కలపటం ముఖ్యమా? యేసయ్యతో కలవటం అంటే నమ్మి బాప్తిసం పొందుకోవటమే కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చి వెళ్ళిపోతున్నారు? అభిమానంగా ఉంటున్నారు. అభిమానంగా ఉంటేంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా? గమనించండి, ఈ రోజునాడు వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళ తండ్రి వాళ్ళకి ఏం చేశాడో తెలియపరచాలి. అదే సువార్త. దానివల్ల వచ్చిన విలువేంటో తెలియపరచాలి. తండ్రిని వాళ్ళు స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్న ఈ లోకములో ఉన్న ఆయన్ని వాళ్ళు స్వీకరించాలి, లోపలికి రప్పించుకోవాలి. దానికి మార్గం ఏంటి? నమ్మి బాప్తిసం పొందుకోవాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎన్నాళ్ళు గుడికి రప్పించుకుంటావు, ఎన్నాళ్ళు మందిరం రప్పించుకుంటావు, ఎన్నాళ్ళు వాళ్ళతో పని చేయించుకుంటావు మందిరంలో, ఎన్నాళ్ళు వాళ్ళు కానుకలు తీసేసుకుంటావు. అంటే యేసయ్యతో కలవద్దా వాళ్ళు? యేసయ్యతో జీవించొద్దా వాళ్ళు? వాళ్ళుగా ఓనుగా ప్రార్థించే నానా తండ్రి అనేసి ప్రార్థించుకునే అవకాశం ఇవ్వరా వీళ్ళు? కాబట్టి ఈరోజు దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే అంశం ఏంటంటే బాప్తిసం అనేది అందరికి కావాలి, అందరికీ కావాలి. దానికి ముందుగా అందరికీ సువార్త వెళ్ళాలి. ఎవరెవరికి కావాలో కొంతమంది రకాల మనుషులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళ గురించి మాట్లాడితే మీకు అర్థం అవుద్ది పూర్తిగా. మొట్టమొదటిగా అపోస్తల కార్యములో ఉన్న ఒక మనిషిని చూద్దాం, ఒక వ్యక్తిని చూద్దాం. 10వ అధ్యాయంలో
1-48 వరకు అతని గురించి రాసినది. ఆయన పేరు ఎవరంటే కొర్నేలి. ఈయన అన్యుడు, పక్కా అన్యుడు. గమనించండి, యోధా మతాన్ని తీసుకోలేదు. గమనించండి, అయినా యెహోవా దేవుడి పట్ల ఒక భక్తిపరుడు. ఆనాడు యెహోవా దేవుడు చేసిన కార్యాలను బట్టి అప్పుడు యోధా మతస్థులందరూ కూడా ఆయన ప్రార్థన చేస్తున్న టైంలో ఈయన కూడా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయటమే కాకుండా గమనించండి, అక్కడ ఏముందమ్మా, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, బహుధర్మాలు చేసే ఒక మంచి వ్యక్తి. చాలామంది ఈ రోజునాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే కనుక నేను చాలా మంచి పనులు చేస్తున్నా, పేదవాళ్ళకి బట్టలు పంచుతున్నా, పేదవాళ్ళకి అన్నదానం చేస్తున్నా, గృహాలు కట్టిస్తున్నా. దీన్ని ఏమంటారంటే చారిటీ అంటారు. ఈ చారిటీతోనే ఆగిపోతున్నారు. మేము మంచోడిని కాబట్టి, మంచి పనులు చేస్తాం కాబట్టి మోక్షం వస్తుందన్న భ్రమలో చాలామంది ఉన్నారు. నో, వాళ్ళకు కూడా బాప్తిసం కావాలి, వాళ్ళకు కూడా సువార్త వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కొర్నేలి అక్కడితో ఆగిపోలా. అతను చేసిన మంచి పని ఏంటంటే ఒక సేవకుడిని పిలిపించుకున్నాడు. చదవండి అన్నమాట, చదవండి అమ్మా. నీ ప్రార్థనలు వినబడినేమో. ధర్మకార్యాలు బాగున్నాయి, తప్పు కాదు. ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు మంచి పనే. ఎందుకంటే దేవుడు పేదవాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేయమన్నాడు. ఇతను కొంచెం ధనవంతుడు, కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు అతను? డబ్బు ఉంది, అతను చేసిన పని ఏంటి? వీళ్ళు మాట్లాడలే యవ్వనస్తులు ఎవరు కూడా. చదవండి ఆ మాట వాక్యం నుంచి. నీ ధర్మకార్యములను చూడండి, ధర్మకార్యాలు చేస్తున్నాడు, తన డబ్బును కొంత ఖర్చు పెడుతున్నాడు పేదవాళ్ళకి. నా అంశం ఏంటంటే బాప్తిసం పొందకుండా నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా పరలోకం వెళ్ళవు. చాలామంది బయట ఏమంటున్నారంటే కనుక, బాబు నేను చాలా పుణ్యకార్యాలు చేశాను, దాన ధర్మాలు చేశాను, నాకు పుణ్యం వచ్చేది, పుణ్యలోకానికి వెళ్ళిపోతాను అంటున్నారు చాలామంది. కానీ మోక్షం నుంచి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పరలోకం వస్తుంది. మనమేం చేస్తాం? పుణ్యకార్యం, దాన ధర్మాలు చాలామంది చేస్తాం, అన్యులు. అంత మాత్రం మోక్షం వస్తుందా? కాబట్టి ఇలాంటి భ్రమంలో ఉన్న ఎవరో కొర్నేలు లాంటి భ్రమంలో ఉన్న వారికి కూడా ఒక సేవకుడు కావాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడిని రప్పించుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎవరో కొన్నేళ్ళ ఇంటికి ఎవరు వచ్చారమ్మా? పేతురుని రప్పించుకున్నాడు. ఇతను దేవుని ఏర్పాటు, అది దేవుడు మాట్లాడాడు. పేతురు దేవుడు మాట్లాడాడు, నువ్వు సేవకుడు కాబట్టి నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఆనాడు భక్తిగా ఉండి కొంచెం దాన ధర్మాలు చేస్తూ అక్కడితో ఫిక్స్ అయిపోయి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో కొర్నేలి ఒకడు. ఆ కొర్నేలికి ఇప్పుడు ఏం కావాలి? నమ్మటం కావాలి. యేసుప్రభు నమ్మటం అంటే సువార్త వెళ్ళాలి. యేసుప్రభు వారు నీ కొరకు యాగము, త్యాగము, బలియాగము ఎందుకు చేశాడో, చేయటం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటో, మోక్షరాజ్యానికి మార్గం ఏంటో మొత్తం అని వివరంగా చెప్పాలి. చెప్పమని ఎవరు చెప్పాడు? దేవుడు పేతురు పాస్టర్ గారు చెప్పాడు. ఇప్పుడు పేతురు పాస్టర్ వెళ్ళి ఏం చేయడు? ఆయన సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత మీరు అక్కడ చూస్తే 48లో యేసుక్రీస్తు నామందు పొందవల్లని. ఏంటి? దాన ధర్మాలతో ఆగిపోవచ్చుగా. సూపర్ అయ్యా, నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు, పుణ్యకార్యాలు చేస్తున్నావు, భక్తిగా ఉంటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, చాలు అనుకోవచ్చుగా. కానీ ఒక సేవకుడు వచ్చి సువార్త చెప్పిన తర్వాత బాప్తిసానికి ప్రేరేపించాడు. ఇది కావాలి. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంది. ఏంటి బ్యాచ్ అంటే కనుక, దాన ధర్మాలతో ఆగిపోయి కొంత భక్తిగా ఉండి పుణ్యకార్యాలు చేసే వాళ్ళందరికీ కూడా భ్రమలో ఉన్నారు. వాళ్ళకు కూడా నా యేసయ్య పరిచయం అవ్వాలి, యేసు త్యాగం, యాగం, బలియాగం గురించి చెప్పాలి, నీ గురించి కూడా యేసుప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టి నీ పాపాలు ఒప్పుకుని మారు మనసు పొంది
బాప్తిసం పొందమని చెప్పాలి. అలాంటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇలాంటి కొర్నేలి ద్వారా వారు కూడా యేసుప్రభు నమ్మి బాప్తిసం పొందుకోవాలి, ఒక బ్యాచ్. ఇంకా ఒక రెండో బ్యాచ్ ఉన్నారు కొంతమంది. ఆయన ఎవరంటే కనుక ఒక అన్యుడైన జైలు నాయకుడు, జైలు అధికారి. చూద్దాము 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చదువుదాం. అన్యుల్లో 2 రకాలు. ఒకటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసేవాళ్ళు. ఇంకొక బ్యాచ్ ఎవరు అంటే ఏం చేయకుండా కాముగా ఉండేవాళ్ళు. నా బతుకు నా బతుకుతానండి, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదో రకంగా బతికేస్తానండి, మా ఎవరి జోలు దీనండి, నేను మంచిగా ఉంటానండి, నా డ్యూటీ నేను చేసుకుంటాను అన్న బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి, నేను ఎవరి జోలు తీయట్లేదు కదా, ఎవరు హాని చేయట్లేదు కదా, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, చిన్న వ్యాపారం చేసుకుంటున్నా, కష్టపడి పని చేసుకుంటున్నా, నా జీవితం నేను బతుకుతున్నా అన్న వారికి కూడా యేసు పరిచయం చేయాలి. తర్వాత బాప్తిసం పొందాలి. ముందుకు వెళ్ళి అక్కడి నుంచి అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను 31 నుంచి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎందుకని ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత గమనించండి, అక్కడ ఏం జరిగింది, దేవుని యొక్క భక్తులను జైల్లో పెట్టారండి, పౌలు శీలని. కదా ఏం జరిగింది అక్కడ? అద్భుతం జరిగింది. జైలు గోడలని కూడా మొత్తం అదిరిపోయి కూలిపోయినాయి. వెంటనే భూకంపం వచ్చి కూలిపోయేటప్పటికల్లా ఈయన భయం వేసిపోయింది, నా ఉద్యోగం పోద్దామని. వాళ్ళేమో పాటలు పాడి దేవుణ్ణి ఘనపరుస్తామంటే దేవుని యొక్క మహత్కార్యం జరిగింది అక్కడ. ఓ అద్భుతం జరిగింది. అద్భుతానికి వణుకు పుట్టేసి వీళ్ళు పారిపోయి ఉంటారనేసి ఆ అద్భుతాన్ని చూసి తను తానే చంపేసుకుపోయాడండి. అప్పుడు వెంటనే వీళ్ళు వాలిపోయే భక్తులు, అయ్యా మీరు ఏ హాని చేసుకోవద్దు అన్నటప్పటికల్లా ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి జరిగిన తర్వాత మీరు బతికే ఉన్నారా? ఎస్, మేము పారిపోలా, మేము బతికే ఉన్నాం, నీకు ఏ హాని చేసుకోవద్దు నువ్వు అని అభయం ఇచ్చి తర్వాత చెప్పిన తర్వాత అతను చేసిన పని ఏంటి? ఎస్, ఇప్పుడు గమనించండి, మీ దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఇక్కడ. కొంతమంది అద్భుతం జరిగితే నమ్ముతారు, వాళ్ళకు కూడా దేవుడు కార్యాలు కనపడతాయి. అన్యస్తులు చాలామంది గమనించండి, కొన్ని అద్భుతాలు జరగకుండా నమ్మరు వాళ్ళు. ఏంటంటే నిజంగా మా దేవుడు మా ఇంట్లో కొంత కార్యం జరిగితే కనుక దేవుడు నమ్ముకుంటాం అంటారు. చూడండి, ప్రార్థన చేయండి, పర్లేదు, ప్రార్థన చేయండి, ప్రభువా ఈ బిడ్డ కొంత కోరుతుంది ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా, ఆయన చిత్తానుసారం జరుగుద్ది, మళ్ళా నీ ఇష్టం కాదు ప్రభువా, మీ విశ్వాసం బలపడటం కోసం ప్రభువా నీ కార్యం జరిగించు ప్రభు, ప్రార్థన చేయడం తప్పు కాదు. చాలామంది అద్భుత కార్యాలను బట్టి వాళ్ళ దేవుళ్ళకి వచ్చి ఎంత అద్భుతం జరిగిన వచ్చినా సరే సువార్త వెళ్ళాలి. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం ఏం చేశాడో నమ్మటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారికి యాగము, త్యాగము, ప్రేమ యాగము, బలి యాగము గురించి చెప్పాల్సిందే, సిలువ వార్త గురించి చెప్పాల్సిందే, పునరుత్థానం గురించి చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈయన అద్భుతాన్ని చూసి కొంత అభిమానిగా మారాడు. అయ్యా నాకు రక్షణ కావాలి, అద్భుతం చూసి కొంచెం విశ్వాసానికి వచ్చాడు. దానికి ఏం చేయాలి? మళ్ళా సేవకులు వెళ్ళి సువార్త చెప్పారు అక్కడ. చదవండి అన్నమాట. వారు యేసునందు విశ్వాసము. యేసు అంటే ఎవరు? రక్షకుడు. అదవుతుందా? యేసు అంటే పేరేంటమ్మా? రక్షకుడు. రక్షణకు సువార్త ఏంటి? రక్షణ సువార్త ఏంటి? నీ కొరకు యేసు ప్రభువారు బలియాగం అయ్యాడు, ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే కనుక నువ్వు బాప్తిసం అందుకుంటే నీకు రక్షణ వస్తుంది, రక్షణలోకి వస్తావు నువ్వు, తద్వారా మోక్షం వస్తుంది. అప్పుడు వెంటనే ఏం జరిగింది? అది విన్నాడు, ఆయన గాయాలు కట్టాడు, తర్వాత వాక్యం విన్నాడు. ఏం జరిగింది నెక్స్ట్? చూడండి, అతడును మెయిన్ యాక్టర్ అతనే. అతడును అంటే అతనితో పాటు ఇంటి వారిని కూడా వాక్యం విన్నారు, బాప్తిసం పొందారు. చూడండి, బాప్తిసము రక్షణ వాక్యం విన్న తర్వాత బాప్తిసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఒక సేవకుడు వాలిపోయాడు. ఎవరా సేవకులు? చెప్పండి అమ్మా, చెప్పండి, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎవరమ్మా? పౌలు శీలలు వచ్చి అక్కడ వాలిపోయారు. ఒక సేవకుడు సువార్త చెప్పాలి, బాప్తిసం ఇవ్వాలి. సువార్త కొరకు సేవకుడు కావాలి, బాప్తిసానికి సేవకుడు కావాలి. అర్థమవుతుంది మీకు బాగా? నీటి బాప్తిసము చాలా విలువైందని చెప్పడం కోసం ఈరోజు నా అంశం. దేవుని కనపరుచుకుందాం. అంటే ఇలాంటి బ్యాచెస్ కూడా కొంతమందికి దేవుడు తన కార్యాలు కనపరచి
తన గురించి చెప్పించుకుని సువార్త వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా బాప్తీసం ఇప్పించాడండి. దేవుడు ఎంత ప్రేమికుడో. ఇకపోతే మూడో బ్యాచ్ చూద్దాం. మూడో బ్యాచ్ అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో ఆయన ఉంటాడు, నపుంసకుడు ఆయన. వీళ్ళు ఎవరయ్యంటే కనుక నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యమైన. ఈయన కూడా అన్యుడే, కానీ యోధా మతాన్ని తీసుకున్నవాడు. అర్థమవుతుందా? యెహోవా దేవుని ప్రార్థించేవాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వార్త మాత్రం తెలియదు. ఇప్పుడు వీళ్ళు నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. అన్యులు 2 రకాలు ఉన్నారు. ఒక రకం ఏంటి చెప్పండి? దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి భ్రమించి అక్కడతో ఆగిపోయిన వాళ్ళు. రెండవ రకం ఎవరు? అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. అది కూడా దేవుడు సాటిస్ఫై చేశాడు. అక్కడ కూడా మారు మనసు గురించి దేవుడు చెప్పించి వాక్యం చెప్పించి బాప్తిసం చెప్పించాడు. ఇప్పుడు మూడో రకం ఎవరు? నామకార్థమైన క్రైస్తవ లోకములో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏంటంటే కనుక దేవాలయం మానరు. అర్థమవుతుందా? భక్తి మానరు వాళ్ళు, కానుకలు మానరు వాళ్ళు, పాటలు పాడతాం మానరు వాళ్ళు. ఒక భ్రమలో ఉంటారు, మాకు కూడా మోక్షం వస్తుంది అన్నట్టుగా, కానీ రాదు. చదవండి అన్నమాట. 26 నుంచి మనం చదువుకుంటూ ఉంటే ఒక నపుంసకుడు యెరూషలేము దేవాలయం వెళుతూ వస్తూ అక్కడ యజ్ఞయాగాలు చేసుకుంటూ భక్తి చేసుకుంటూ వస్తూ ఉండేవాడు. కానీ సువార్త వెళ్ళ. ఇక్కడ ఆ నపుంసకుడికి ఒక పాస్టర్ గారిని పెట్టాడు దేవుడు. ఎవరైనా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల గమనించండి, పిలుపుతో దేవుడు మాట్లాడి పిలుపుని వెళ్ళాలయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? చదవండి అన్నమాట. 8వ అధ్యాయం ఎన్ని వచ్చిందా? చదవరా. ఆత్మ పిలుపుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. కలుసుకుని రథం మీద ఎవరున్నారు? నపుంసకుడు ఉన్నాడు. అప్పటికి యెరూషలేము దేవాలయం నుంచి వస్తున్నాడు. రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పాను. ఆ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి. ఒక్కసారి ఆగుదాం బుజ్జిగా. ఎవరైనాను త్రోవ చూపకుంటే గమనించండి, ఒక సేవకుడు కావాలి, ఒక సరైన సత్యబోధకు సత్య సంబంధమైన బోధకుడు మీకు కావాలి. ప్రతి మనిషికి కావాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్లో కొంతమంది టీచర్స్ని పెట్టుకుంటాం. అది గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనుకోండి. స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్లో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. మీరు ఏదో కొంత ఫీజు కడతారు. హై లెవెల్లో వచ్చేపటికల్లా మీకు ఒక టీచర్ని మీరు పెట్టుకున్నారు. ట్యూషన్కి ఒక టీచర్ని పెట్టుకున్నారు, అంతే కదా. ఇంట్లో పని మనిషికి హాయని పెట్టుకున్నారు, అవునా కదా. ఎవరెవరు ఏ పని కావాలో వాళ్ళని పెట్టుకుంటారు మీరందరూ కూడా. ఎందుకంటే మీ పనులు ముగించుకోవడం కోసం, సక్రమంగా జరగడం కోసం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైన జీవితానికి ఎవరు కావాలి? ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన ఒక సేవకుడు కావాలి, ఒక సంఘం కావాలి. నేను ఇంట్లో ఉండి టీవీ చూసుకుని 4 మాటలు వింటాను అనుకుంటే కనుక కుదరదు. బాప్తీసానికి ఒక సేవకుడు కావాలి, సువార్తకు ఒక సేవకుడు కావాలి. సంఘములో వధువుగా సిద్ధపరచడం కోసం, రాకడకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక సేవకుడు కావాలి. అందుగురించే అందరి విషయంలో కూడా దేవుడు ఎవరిని నియమిస్తున్నాడు? ముందు ఎవరన్నా అనుకున్నాం? ఇప్పుడే విన్నారు కదండి. కొర్నేలి ఎవరు వచ్చారు? కొర్నేలి దగ్గరికి. తర్వాత ఎవరు వచ్చారు లైన్లోకి? పౌలు. ఎవరికి? జైలు అధికారి దగ్గరికి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఫిలిప్పు వస్తున్నాడు. లైన్ చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఒక దైవ సేవకుడిని దేవుడు అపాయింట్ చేస్తున్నాడు. ఎంత ప్రేమండి! మీకు ఒక దైవ సేవకుడిని అపాయింట్ చేశాడు. ఒక సంఘాన్ని, ఒక ఆత్మీయ కుటుంబంలో చేర్చాడు మిమ్మల్ని. అది ఎలా వచ్చింది? నమ్మి బాప్తిసం పొందుకోవటం వల్ల. సేవకుడి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు. అక్కడ చదవండి అన్నమాట. ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్పాను. రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకునెను. చదివేసి. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శకు దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు. ఆగండి ఒక్కసారి. ఏ వెళ్ళింది ఆయనకి? ఇప్పుడు సమాచారం ఏ వెళ్ళింది? సువార్త వెళ్ళింది. వదకు తేబడిన
గొర్రెవలే మౌనముగా ఉండెను. అసలు ఏంటంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా మౌనంగా ఉండి శిలువ యాగమును ఆయన మీదేసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనము యెషయా గ్రంథములో ఉన్న ప్రవచనాన్ని ఎవరు చెప్తున్నాడు? అప్పుడు కంప్లీట్గా బైబిల్ రాలేదండి. మన చేతిలో ఉన్నట్టుగా కంప్లీట్గా చక్కగా రాకడ వరకు, ప్రాణం పోయే వరకు, యేసు యొక్క పరలోక రాజ్యం గురించి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన బైబిల్ అక్కడ లేదు. ఇంకా అర్థమవుతుందా? కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు చెట్టు బేళ్ల మీద వాటి మీద రాసిన వాటిని ఏమంటారమ్మా? గ్రంథపు చుట్టలలో వ్రాయబడినవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండేవి. అది వివరిస్తున్నాడు ఎవరో? ఫిలిప్ పాస్టర్ గారు. ఎవరికి? సువార్త తెలియని నపుంసకుడికి, ఒక అన్యుడే యోధా మతం తీసుకున్నాడు అతను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వార్త తెలియాలి. చాలామంది యెహోవా సాక్ష్యం అక్కడ ఆగిపోతున్నారు. అర్థమవుతుందా? ఆలో బ్యాచ్ అక్కడి నుంచి లాక్కి రావాలి, వాళ్ళని తీసుకొచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయాలి అక్కడ. కాబట్టి ఈయన అక్కడ ఉన్న యెషయా గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం గురించి ఉన్న ప్రవచనాన్ని వివరంగా చెప్పాడు. సువార్త వెళ్ళింది. అప్పుడు వెంటనే కొంచెం ముందుకెళ్ళమ్మా. ఫిలిప్పును నోరు తెరచి ప్రకటించాను. ఏం ప్రకటించడమ్మా? సువార్త ప్రకటించను. మంచి వార్త. యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల గురించి వివరంగా చెప్పిన తర్వాత వెంటనే అతను మారు మనసు పొందాడు. అక్కడ ఏముందమ్మా? ఎస్, వెంటనే సువార్త విన్న వెంటనే, దేవుడు మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ నీకు ఆ భాగ్యం రాదు. నీటి బాప్తీసానికి వాయిదా వేస్తారు చాలామంది తెలియక. అసలు రక్షణ వాక్యం వచ్చేసింది, నువ్వు యేసుప్రభు నమ్మేశావు, అర్థమవుతుందా? నమ్మిన పశ్చాత్తాపడిన వెంటనే పరిశుద్ధాత్మ బాప్తీసం జరిగిపోద్ది. ఇప్పుడైతే నీటి బాప్తీసానికి వచ్చావో వెంటనే సంఘానికి పరిచయం అవుతావు. స్థానిక సంఘం. యేసుక్రీస్తు ప్రభు వారు గమనించండి, ఈ రోజునాడు మనకున్న మంచి ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఒక దైవ సేవకుడిని, ఒక సంఘాన్ని మనకిచ్చాడు. అంతకంటే ముందుగా స్థానిక సంఘాలు అప్పుడు లేవు కాబట్టి సార్వత్రిక సంఘంలో చేర్చబడతాం మనం. ప్రపంచమంతటిని ఏమంటారమ్మా? క్రైస్తవ సంఘాన్ని సార్వత్రిక సంఘం అంటాం. ఎక్కడైనా సరే, ఏ సంఘంలో, స్థానిక సంఘంలో సరే నీ కోసం ప్రార్థన చేస్తారు, నేను బ్లెస్ చేస్తారు. అర్థమవుతుందా? అన్ని సంఘములో కూడా నీ గురించి ప్రార్థన చేయటం ఒకటే కాకుండా బ్లెస్ చేయబడతావు నువ్వు. ఈ రోజు నాడు నపుంసకుడికి దొరికిన భాగ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు దొరికాడు. అర్థమవుతుందా? ఆయన బాప్తీసం పొందుకున్నట్టు అక్కడే ఉందా? నీళ్ళలో వాళ్ళిద్దరూ నీళ్ళలోకి దిగి ఫిలిప్పు బాప్తీసం ఇచ్చాను. ఇంకొక బ్యాచ్. ఇప్పుడు ఇన్ని రకాల బ్యాచ్ ఒక రకంగా ఉంది. కొంతమంది అండి గమనించే నిష్ఠాగరిష్ఠగా ఉండి క్రైస్తవులంటే పడని మూర్ఖులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండే దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, భారతం చేసుకోండి, వాళ్ళ ఆచార సాంప్రదాయంతో ఉన్న కొంతమంది నిష్ఠాగరిష్ఠగా ఉన్నవాళ్ళు. ఆయన ఎవరై అంటే సౌలు, మారని సౌలు, మారిన తర్వాత పౌలుగా మారాడు. ఆయన ఎవరు ఉన్నారు? ధర్మశాస్త్ర నియమాల్లో నిష్ఠాగరిష్ఠగా, మత ఆచారాలు నిష్ఠాగరిష్ఠగా ఉన్నవాడు. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి చదవండి ఒకసారి. ఆయన క్యారెక్టర్ ఏంటి? బెదిరించుచు అమ్మా హత్య చేయుటకును, అంటే క్రైస్తవులను చంపటం అంటే తనకు ప్రాణాధారం అంట. ముందుకెళ్ళు. వెళ్ళి ఎవరైనా యేసు ప్రభు అని చెప్పారంటే కనుక పురుషులేంటి స్త్రీలేంటి వాళ్ళని చంపాతలో పడేస్తా, చెరసాల్లో పట్టేస్తా అని పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ బ్యాచ్ కూడా ఉంటారు, ఈ బ్యాచ్ కూడా ఉంటారండి. వీళ్ళకి సువార్త ఎక్కదు. నేను చెబుతానంటే రానివ్వరు వాళ్ళు. నువ్వు చెప్పొచ్చావు మాకు, చంపాతలో పడేస్తా. నువ్వేంటి చూస్తున్నాం కదా రోడ్ల పక్కన, రోడ్ల మీద మనం సువార్త చెప్పనివ్వరు వీళ్ళు. యేసుప్రభు నమ్ముతా ఊరుకోరు వీళ్ళు. రకరకాల బ్యాచ్ ఉన్నారు చాలామంది. మరి వీళ్ళకి కూడా సువార్త వెళ్ళాలండి. వింటారా? వినరు. వీళ్ళకి ఏం కావాలి తెలుసా? దెబ్బ పడాలి. ఇదొక బ్యాచ్ అండి.
వీళ్ళకు కూడా సువార్త వెళ్ళాలంటే కనుక వీళ్ళ పైచ్యం దిగాలంటే ఒక దెబ్బ వేయాలి దేవుడు. ఆషమాషి దెబ్బ కాదు. ఏం జరిగిందమ్మా? క్రైస్తవులు హింసిస్తుంటా వెళ్తున్నప్పుడు, దుర్మార్గంగా హింసిస్తున్నప్పుడు, ఎంతోమంది చంపేస్తూ జైల్లో పెడుతున్నప్పుడు ఇదంతా దేవుడు చూడట్లేదా? చూస్తూ చూస్తూ ఊరుకుంటాడు ఆయన. వెంటనే మార్గం మధ్యలో 2 కళ్ళు పోగొట్టాడు దేవుడు. అకస్మాత్తుగా వెంటనే దర్శనమిచ్చాడండి దేవుడు. ఆ వెలుగును చూడలేక ఏం పోయినాయి? 2 కళ్ళు పోయినాయి. కింద పడ్డాడు. వీరుడిగా శూరుడిగా క్రైస్తవ సిస్టం కోసం గుర్రం మీద పరిగెడతా ఉండే సైనికులతో వెంటనే కింద పడ్డాడు. అక్కడి నుంచి స్వరం పడుతుంది. ఏంటో స్వరం? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు. యేసుప్రభుని హింసించేంత దమ్ము ఉంది ఆయనకి. అక్కడ ఉన్న క్లారిఫికేషన్ చూడండి. చూడండి అక్కడ ఆయన నీవు హింసిస్తున్న యేసును, నిన్ను హింసిస్తున్నావేంటి? ముందుకెళ్ళు. అక్కడ ఏమంటున్నాడంటే నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసినట్లకే. నిన్ను హింసిస్తావేంటి? నిన్నెప్పుడు చూశాను అసలు? అంత కెపాసిటీ ఉందా మనిషికి? ఈ క్రైస్తవులు హింసించే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ వెనకమాల ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు. ఆ భయము కలిగి కొంచెం మానాలి, కంట్రోల్లో ఉండండి మీరు. చావంటే మేము భయపడం. చావుకి తెగించి వచ్చిన వాడే సేవకుడు. చావుకి లెక్కలేనితనంగా ఉన్నవాళ్ళే క్రైస్తవులు. మేము భయపడేది లేదు. కానీ భయపెట్టే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. హింసించే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీకు కూడా యేసయ్యను పరిచయం చేయకుండా మేము చావం. ఎంత భాగ్యం అండి. అంటే దేవుడు తన బిడ్డను హింసించే వాళ్ళని కూడా విడిచిపెట్టు. వాళ్ళు కూడా నా బిడ్డలే. తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారండి. అన్యులందరిని మాట్లాడట్లా. అన్యుల్లో కూడా చాలామంది సహోదరులు ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. మన దేవుని అభిమానులు ఉన్నారండి. మనం గౌరవించే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది నిష్ఠాగరిష్ఠగా మత ప్రవిష్టులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఏమంటారు? వాళ్ళు ఏమంటారండి? మత ప్రవిష్టులు, ఛాందస్థంగా ఉండేవాళ్ళు, చేదస్థంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అందరిని కలపకూడదు. చూడండి, చాలామంది క్రైస్తవులు రారు పాపం. వాళ్ళ భక్తి వాళ్ళది ఇలా అన్నట్టుగా అలా కాముకుంటారు. అయినా వాళ్ళకి దేవుడే. ఇలా హింసించే వాళ్ళకి కూడా దేవుడు కావాల్సిందే. అందరికీ దేవుని యొక్క పరిచర్య కావాల్సిందే. పరిచయం. ఆ పరిచయం నీ ద్వారా, నా ద్వారా, తన సేవకుల ద్వారా అందిస్తాడు. ఆయన పరిచయం చేసుకుంటాడు. పైనున్న బ్యాచీలు అందరూ కూడా ఒక రకంగా వెళితే ఇలాంటి వాళ్ళకు కూడా దేవుడు కొంచెం బుద్ధి చెప్పి ఆ పైచయం దింపి ఖచ్చితంగా తన గురించి, తన సువార్త గురించి పరిచయం చేసుకుని వాళ్ళని కూడా ప్రేమించి తన రాజ్యాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్న మహా గొప్ప ప్రేమికుడు నా యేసయ్య. కింద పడంగానే గమనించండి, ఎడబొమ్మన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? అక్కడ ఎవరున్నారు? అననయ్య అని ఒక పాస్టర్ గారు ఉంటారు. నా సేవకుడు ఉంటాడు. గమనించండి, అందరికీ ఎవరు పరిచయం అవుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాడుగా. చాలే అనుకోలా. వెంటనే నా త్యాగము, యాగము, బలి యాగము, నీ గురించిన ప్రేమ అంటే ఏంటి, నేను ఎలా ప్రేమించానో వివరంగా చెప్పే ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళు, నీ పర్లుడు పోతాయి. కళ్ళు పోయినాయి. ముందుకెళ్ళాము అక్కడి నుంచో. అప్పుడే ఇప్పుడే చెప్పు, పైకి రైలు మ్యాటర్ కావాలి. ఒక మనిషి ఉండెను. దర్శనమందు అననీయ పిలవగా అతడు చదువు. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. సౌలు ఉన్నాడు అక్కడ. ఆల్రెడీ దెబ్బ కొట్టే కింద పడ్డాడు. అక్కడ పంపించాను. నువ్వు వెళ్ళి అర్జెంట్కి వెళ్ళిపో, అక్కడ వాలిపో, అతను సువార్త చెప్పు, బాప్తిస్మం నువ్వు ముందుకెళ్ళి అక్కడ నుంచి. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో ఇలాంటోడు కూడా నువ్వు రక్షణ వాక్యం ఇస్తావా? ఇలాంటి వాళ్ళని కూడా ఏంటయ్యా ఆయన తక్కువడు కదయ్యా అంటున్నాడు ఈ పాస్టర్ గారు. సరే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ప్రభువు
నువ్వు వెళ్ళము అన్య జనుల ఎదుటను. గమనించండి, ఒక ప్లాన్ గీసా, అతని పట్ల ఒక ప్లాన్ వేసుకున్నా. ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా ప్రేమించి నువ్వు వాడుకుంటావా? నువ్వు వాడుకునేవాడు పరిశుద్ధుడై ఉండాలేమో, గొప్పోడై ఉండాలేమో, భక్తిపాడై ఉండాలేమో. ఓకే, అది అంత మంచిదే కాదంటలా. కానీ ఇలాంటి వాళ్ళని కూడా మార్చుకుంటా అలాగా. నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ బలం ఉంది. ఆ బిడ్డ కూడా నా బిడ్డే. తెలియక దుర్మార్గంగా వెళ్తున్నాడు, తెలియక క్రైస్తవం హింసిస్తున్నారు, తెలియక గుళ్ళు పడేస్తున్నారు, తెలియక పాస్టర్ని చంపేస్తున్నారు, తెలియక నా బిడ్డలు హింసిస్తున్నారు. వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు. అయినా వాళ్ళని ప్రేమిస్తా. వాళ్ళు అయినా బతికే ఉన్నారు. గుళ్ళు పడేసి పాస్టర్ని చంపేయటం వల్ల వెంట చంపేయటం నేను దీర్ఘశాంతుడిని. మీరు చనిపోతే వాళ్ళ చేతుల్లో ఒకవేళ నా దగ్గరికి వస్తారు, వాళ్ళు చచ్చిపోతే నరకంలో పోతారు. అందుకే వాళ్ళ పట్ల కొంత దీర్ఘశాంతాన్ని వహిస్తున్న బిడ్డలారా, మీరు శాంతంగా ఉండండి. మహా అయితే ఏముంది, బాడీ నుంచి బయటకు వస్తావు. నువ్వు బయటకు వచ్చి ఆడపోతావు, పరలోకం వస్తావుగా. నీకు ఆ భాగ్యం వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి నువ్వు చావు అంటే భయపడవు, శ్రమ అంటే భయపడవు, వేదన అంటే భయపడవు. కానీ వాళ్ళకి నరకం ఉంది. అందుకు కొంచెం టైం ఇస్తానా. చాలామంది తెలియక ఏమంటారంటే, ఎంత హింస జరుగుతూ ఉంటే, ఎంత క్రైస్తవుని హింసిస్తూ ఉంటే ఈ నియతంప దేవుడు అంటారు కదా. దేవుడు పలికిన మాట అదే. సౌలుని చంపేయచ్చుగా దేవుడు. ఎంతమందిని జైల్లో పెట్టేస్తున్నాడు, ఎంతమందిని చంపేస్తున్నాడు. ఏమండి, చంపేయచ్చుగా, చంపట్లా. సౌలు పట్ల ఒక ప్లాన్ ఉంది దేవునికి. ఇతను మార్చుకుంటే సూపర్గా ఉంటుందేమో. ఆన్ ది స్పాట్లో అదే స్థలంలో ఇతనికి ఏం చెబుతా అన్నాడు అమ్మా దేవుడు. నా నామమును భరించుటకు. యేసును భరించడం అంటే ఆషమాషి కాదండి. గమనించండి, దేవుళ్ళని చెప్పబడే వాళ్ళందరూ భరించడం ఈజీ. వాళ్ళు సుఖాలు ఇచ్చారు, సౌకర్యాలు ఇచ్చారు, ఈ లోకంలో దీవెనలు ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఏ బాధ లేకుండా, నొప్పి లేకుండా యేసురూములో కూర్చుని భక్తి చేసుకుని పోద్ది అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ యేసుని భరించడం అంటే ఆషమాషి. ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి, ఏమంటే తగ్గింపు కావాలి. శ్రమలైన, నిందలైన, బాధలైన, బరువైన, కరువైన, కడ్డమైన, వ్యాధైన, రోగమైన ఎన్ని ఉన్నా సరే నా యేసుని వదిలిపెట్టకుండా ఉండే అంత గొప్ప భారం ఉంది. ఆషమాషి కదండి దేవుని పని అంటే. ఇతని జీవితం అంత కొరవా ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తా నేను. కక్ష కాదు, కక్ష తీసుకోవడం కాదండి, దెబ్బ కాదండి. దెబ్బడింది ఆల్రెడీ భౌతికంగా, కళ్ళు పోయినాయి, మళ్ళీ కళ్ళు వచ్చేసినప్పుడు బాప్తిసం పొందాడు. కానీ నేను ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళి పరలోకం వచ్చానో, అనేక మందికి మాదిరిగా ఉండి శ్రమల గుండా వెళ్ళి సువార్త పని చేసి ఇతన్ని పూర్తిగా వాడుకుని అక్కడ ఉంచుకుంటాను నా బిడ్డని. ఒక రకంగా చెప్పాలంటే, బురదలో పడిపోయిన పందిని తీసుకొచ్చేసి శుభ్రంగా క్లీన్ చేయటమే కాకుండా గుండెని కూడా మార్చి గొర్రె పిల్లగా మార్చేసుకున్నాడండి. సౌలుని అలా పౌలుగా మార్చుకున్నాడు నా యేసు ప్రభు వారు. ఎవరండి ప్రపంచంలో ఎంత మార్పు ఇచ్చేది? తర్వాత మీరు పౌలు గారి చూడండి, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆకలి దప్పులతో ఉన్నా, ఏమంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనుకంజ వేయలా. ఎందుకని? దేవుడు తనలో ఉండి అలా వాడుకున్నాడు అతన్ని. నా దేవుడు అందరిలో ఉండేవాడు, అందరిని వాడుకునేవాడు, అందరిని ప్రేమించి పరలోకం తీసుకెళ్ళేవాడు. ఈ ఇంతమంది బ్యాచెస్ ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళందరికీ ఎవరు కావాలమ్మా? యేసయ్య కావాలి. కావాలంటే నమ్మాలి, బాప్తిసం పొందాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఈరోజు టాపిక్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏ మనుషుడైనా సరే నమ్మాలి యేసుప్రభు వారిని. ఏమి నమ్మాలంటే కనుక, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, పశ్చాత్తాపం, నీ పాపాలు పోగొట్టుకున్నాడు నువ్వు, దానివల్ల మారు మనసు వచ్చింది, తిరిగి లేచిన యేసుప్రభు నమ్మటం వల్ల, నీకు బాప్తిసం ఇవ్వటం వల్ల ఖచ్చితంగా పరలోక రాజ్యానికి ఒక మార్గం వేశాడు దేవుడిని. ప్రతి ఒక్కరికి కావాలి. ధనవంతులేంటి, పేదవాళ్ళేంటి, ఆఫ్రికా వాళ్ళేంటి, అమెరికా వాళ్ళేంటి, ఏ దేశంలో ఎక్కడున్నా సరే, ఇలాంటి బ్యాచెస్లో ఏ బ్యాచ్లో ఉన్నా సరే మనుషులు అందరికీ, అన్ని రకాల క్యాటర్స్ ఉన్న ప్రతి మానవుడు కూడా యేసయ్య సువార్త వెళ్ళవలసిందే, బాప్తిసం పొందవలసిందే. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి బాప్తిసానికి అంత ప్రాముఖ్యత ఉంది, సేవకుడికి అంత ప్రాముఖ్యత ఉంది, స్థానిక సంఘానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఒక పర్సన్కి ఒక స్థానిక సంఘం కావాలి.
ఒక సేవకుడు కావాలి. రాకడ సిద్ధపరిచి ఆత్మీయ సంబంధమైన ఆ కృపలో పెంచే ఒక మంచి ఆత్మసత్యమైన సేవకుడు కావాలి మనకి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పాస్ట్ గారిని ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ కూడా దేవుని వైపు నడిపించుకున్నాడు తన ప్రియ బిడ్డల్ని కదా. మరి నీకు ఎప్పుడు వచ్చింది ఆ భాగ్యం? ఎన్నాళ్ళు అయ్యింది నువ్వు బాప్తిసం పొందుకొని? మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి నువ్వేం చేస్తున్నావు? అందరికి ఇచ్చిన అమెండ్మెంట్ ఏంటండి? మీరందరూ వెళ్ళాలి, సువార్త చెప్పాలి కదండి. ఒక సేవకుడు మాత్రమే చెప్తారంట, ఉన్నారా? కాదు కదా. బైబిల్లో ఏముందండి? బైబిల్లో ఎవరికి ఇచ్చాడు హక్కు? ఎవరికైనా ఇచ్చింది? నమ్మి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన బాధ్యత మీరు వెళ్ళండి, వారికి సువార్త చెప్పండి, శిష్యులంగా చేయండి, విశ్వాసులంగా మార్చండి వాళ్ళని. ఇది కదా. మరి దాన్ని మనం ఎందుకు చేయట్లా? కాబట్టి పాస్టర్ గారే మోతారులే అనుకోబాకండి అమ్మ. ప్రతి ఒక్కరికి భాగ్యం ఉంది. సువార్త అంటే నువ్వేం పొందుకున్నావో అది చెప్పడమే, నువ్వు ఎలా తెలుసుకున్నావో అది చెప్పడమే, నువ్వు అనిపిస్తున్నావో ఇతరులకి అది చెప్పడమే. చూడండి, ఎవరెవరో మొట్టమొదటి చెప్తాం సార్. కొర్నేలి ఆయన ఎవరో? పుణ్యకార్యాలు దాన ధర్మాల మీద ఆధారపడే బతికే వాళ్ళకు కూడా ఏసే పరిచయం చేయాలి. చారిటీని మేము చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది సంఘాల్లో కూడా పాస్టర్స్ చారిటీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. తప్పేం కాదండి, చేయొచ్చు. మీరు ఎన్ని కోట్లు పెట్టి దాన ధర్మాలు చేసిన పరలోకం రాదు. నా ఏసే దగ్గరికి రాకుండా, రక్తంలో కడగబడకుండా, మారు మనసు పొంది బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్ళలేవు. ఏసు లేకుండా ఏసు ఇచ్చిన ఇవ్వటం ఈజీ కదండి. ఏసే లేకుండా ఏసు వారు ఇచ్చినవన్నీ కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అదేనండి నేను గొప్ప అంటున్నాడు, క్యాలరీ వేసుకుంటా. అరే యేసు ప్రభు ఇచ్చాడు, నువ్వు బట్టలు పంచినా, ఉప్పు పంపినా, పంచినా, ఏమండి ఇంకేం పంచినా ఎవరి సొమ్మది? ఏసే సొమ్మండి. ఏసేని ధరించుకుని ఏసే ఇచ్చిన పంచు. ఏసే సంతోషపడతాడు, నిన్ను బట్టి చాలామంది సంతోషపడతారు. తండ్రి గారు లేకుండా అత్త సొమ్ము అన్నట్టు ఉంటుంది సామెత. అత్త సొమ్ము అల్లుడు దానం చేసేదంట. అరే అత్తగారి సొమ్ము అదంతా కూడా, మీ నాన్నగారి సొమ్ము అదంతా కూడా ఊపిరి అయిందే, గాలి అయిందే, నీరు అయిందే, వాటిని బట్టి బతికేసేవయ్యా. జ్ఞానం అయిందే, బుద్ధి అయిందే, కండలు కూడా ఆయనయే. మొత్తం కష్టపడి సంపాదించుకోవచ్చు నువ్వు ఖచ్చితంగా. కానీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? యేసయ్యా. ఆయన పక్కన పెట్టేసి ఇదిగో నా జేబులో ఎత్తానంటే నీ జేబే, కానీ జేబులో పడేసింది ఎవరంటే ఆయనే. కాబట్టి వాస్తవం తెలుసుకొని బిడ్డలారా, ఆయన ఊపిరి లేకపోతే ఎంత ఇది నాకు ఉందా అంటారా? ఆయన ఇచ్చిన నీరు తాగకపోతే నేను బతకగలనా? ఆయన ఇచ్చిన ఆహారం లేకపోతే నేను జీవించగలనండి? మొత్తం అంతా ఆయనే కదండి, సృష్టి మొత్తం ఆయనదే కదండి. కాబట్టి యేసయ్యా, నీ దయ వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ శక్తి వల్ల కష్టపడ్డాను ప్రభా, కష్టాన్ని దీవించేవయ్యా, నాకు కొంత ఎక్స్ట్రా ఇచ్చేవయ్యా, ఇదిగో 10 మంది సహాయం చేస్తున్నానయ్యా, నన్ను దీవించి అంటే అది బాగుంటుంది, అది సరైన ఛానల్. కానీ ఆయన పక్కన పడేసి నేనే కనపడతా ఉంటే, నేనే అంటా ఉంటే దేవుడు నవ్వుకుంటాడు. పిచ్చోడా, ఎవరే? కాబట్టి ఒకటి ఇలాంటి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరమ్మా? అమ్మా, అద్భుతాల ద్వారా దేవుని నమ్ముకున్న ఒక అవకాశం ఇచ్చిన వాడు. మూడో వాళ్ళు ఎవరమ్మా? నామకాద క్రైస్తవులు కూడా బాప్తిసం అంటే తెలీదు, మారుమనసు అంటే తెలీదు, రక్షణ అంటే ఏమీ తెలియదు. గుడికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానుకలు ఎత్తారు, పరిచర్య చేస్తారు, అన్నిట్లో ఉంటారు. పాస్టర్ గారికి గుండెల్లో పెయిన్ రావాలి. ఇప్పుడు ఈ బిడ్డ బాప్తిసం అందుకుంటుందని సువార్త చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి బాప్తిసం ఇచ్చేయాలి. నెక్స్ట్ 3వ బ్యాచ్ ఎవరమ్మా? తర్వాత బ్యాచ్ అమ్మా, ఆఖరిగా దెబ్బ కొట్టి లాక్కు రావాలి వాళ్ళని. ఖచ్చితంగా దేవుడిచి పెట్టండి. ఆ దెబ్బ వాళ్ళ మంచికేనండి. చాలామంది ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కనుక, ప్రభా జ్వరం ఇప్పుడే పోవాలి ప్రభా, ఏమో జ్వరం వాళ్ళ మంచికి వచ్చిందా, ఉంచండి 2 రోజులు ఉంచండి పర్లేదు, వచ్చేవారు మాట్లాడతానండి. శోధనలు, శ్రమలు ఎంత మేలో, కష్టాలు క్రైస్తవులకు ఎన్నెన్ని మేలు తీసుకొస్తాయో వచ్చేవారు మాట్లాడుకుందామే. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు కొన్ని శ్రమలు పెట్టినప్పుడు, కొన్ని అలౌ చేస్తున్నప్పుడు దయచేసి అలా కామ్ అవ్వండి కొంచెం. ప్రభువా నా మంచికే ప్రభువా, ఇది సెట్ చేసుకోవటం ఒకటి, దేవునికి మహిమకరంగా ఉండటం కోసం. ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడే బట్టన్ నొక్కే ప్రభువా, ఇప్పుడే జ్వరం పోవాలి ప్రభువా అంటే ఏమో దేవుడు ఒకవేళ వారం ఉంచుతాడేమో తన దగ్గర చేసుకోవడం కోసం. అవునా కదా? కాబట్టి దెబ్బ కొడతామంటే అర్థం ఏంటంటే, ప్రేమించి అమ్మ ఒక దెబ్బ వేస్తుంది, ప్రేమించి నాన్న చివాట్లు వేస్తాడు, ప్రేమించి సేవకులు గద్దిస్తాడు. ఇదంతా ప్రేమతో కూడిన వ్యవహారం. ఇంతకంటే గొప్ప ప్రేమకి నా యేసయ్యా,
ఆ దెబ్బ పడితే కానీ కళ్ళు పోతే కానీ మళ్ళా బుద్ధి వచ్చింది ఆయనకి. అప్పుడు ప్రభువా నువ్వు కావాలన్నాడు. చచ్చిపోయే వరకు పౌలు గారిని జైల్లో పెట్టినా సరే వాక్యాలు రాసుకుంటా, దేవుని మాటలు రాసుకుంటా, సంఘాలు కట్టుకుంటా పర్లకు వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఈ అందరి బ్యాచ్లో ఏ బ్యాచ్లో నుంచి వచ్చావుగా నాకు తెలియదు, కానీ మొత్తానికి యేసుప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు. ఇప్పుడు నీ పని ఏంటంటే ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వు. ఒక ఆత్మ కోసం ప్రయాసపడు. ఒక ఆత్మ కోసం కొంచెం కన్నీరు కాసి ప్రార్థన చేసి తీసుకురా, రక్షణ సువార్త అందించు. బాప్తిసం ఇచ్చే సేవకుడు రెడీగా ఉన్నాడు, సంఘం సిద్ధంగా ఉంది, పరలోకం సిద్ధంగా ఉంది. ఆ పనిలో మన భాగస్వాములు అనేక దివులు పొందుకున్నట్టు కృప మీ దేవుడు అనుగ్రహించును గాక.